మంచు కుటుంబంలోని వివాదాలు అటు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు సామాజికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. మంచు మనోజ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడం, ఆయన నిన్న సాయంత్రం హాస్పిటల్‌కి రావడం తీవ్ర కలకలం రేపింది. మంచు మనోజ్ కడుపుతో పాటు వెన్నెముక, ఎడమ కాలికి, మెడపైన తీవ్ర గాయాలైనట్టుగా కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆస్తి విషయాలే ఈ తగాదాకు కారణమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిన్న ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ఆస్తులని ముగ్గురు పిల్లలకి సమానంగా పంచాలని అనుకున్న నేపథ్యంలో ఈ ఆస్తుల విషయంగానే గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. విద్యానికేతన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కూల్స్‌కి సంబంధించి ఆస్తి పంపకాల్లో భాగంగా మోహన్ బాబుకి, మంచు మనోజ్‌కి మధ్య విభేదాలొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. స్కూల్స్‌లో మోహన్ బాబు ఒక్కరే కాకుండా పార్ట్నర్స్ కూడా ఉండడం, మనోజ్ అడిగిన వాటికి ఆ పార్ట్నర్స్ అంగీకరించకపోవడం, ఈ ఒక్క ఇష్యూలోనే గొడవ జరిగింది. అక్కడ మాట పెరిగి పరిస్థితి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వచ్చిందంటూ కూడా సమాచారం. ప్రస్తుతానికి మనోజ్ పైన దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్స్‌లో పార్ట్నర్‌గా ఉన్న విజయ్ అనే వ్యక్తే మనోజ్ పైన దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విద్యానికేతన్ స్కూల్‌కి సంబంధించిన ఇంకొందరు సిబ్బంది కూడా విజయ్‌తో పాటు మనోజ్‌పై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. జల్పల్లిలోని ఫార్మ్ హౌస్‌లో ఆస్తి గురించి మాట్లాడదామని మనోజ్‌ని పిలిసి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే ఒకరితో ఒకరు మాట పెరిగి గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడే విద్యానికేతన్ స్కూల్‌కి సంబంధించిన పార్ట్నర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ ఉన్న నేపథ్యంలో అక్కడ గొడవ జరగడంతో వాళ్ళంతా మనోజ్‌పై దాడి చేశారంటూ కూడా మనోజ్ చెప్పిన పరిస్థితి. అక్కడి నుంచే మనోజ్ డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఘటన జరిగిన తర్వాత నేరుగా అక్కడి నుంచి హాస్పిటల్‌కి వచ్చాడు మంచు మనోజ్. అక్కడ డాక్టర్లు ఆయనకి చికిత్స కూడా చేశారు. ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చినట్టుగా కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అబ్డామినల్‌లో కావచ్చు, బ్యాక్ పెయిన్‌లో, మెడపైన తీవ్ర గాయాలున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్‌గా ఇంటర్నల్ బ్లీడింగ్స్ కానీ, ఇంటర్నల్ గాయాలు కానీ పెద్దగా లేవు కానీ ప్రస్తుతానికి మనోజ్ పరిస్థితి బాగానే ఉందంటూ చెప్తున్నారు. ఈ వ్యవహారం ఎలా ఉన్నా ముఖ్యంగా ఆస్తికి సంబంధించి ఇద్దరు సెలబ్రిటీస్ ఈ సమాజంలో ఇంత స్థాయి ఉన్న సెలబ్రిటీస్ కూడా ఆస్తి విషయంలో ఇట్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలాంటి పరిస్థితి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు ప్రస్తుతానికి మనోజ్ తన ఇంట్లో ఉన్నాడు. మనోజ్ ఇంటి చుట్టూ కూడా ప్రస్తుతానికి విష్ణు మనుషులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విష్ణు దుబాయ్ నుంచి ఆల్రెడీ హైదరాబాద్‌కు బయలుదేరాడు. హైదరాబాద్‌కొచ్చిన వెంటనే ఆయన మనోజ్‌ని కలుస్తారని కూడా వాళ్ళ మనుషులు చెప్తున్నారు. ఇప్పటికే మనోజ్ ఇంటి చుట్టూ కూడా విజయ్ మనుషులున్నారు. మరి విజయ్ మనోజ్ ఇంటి చుట్టూ కూడా విష్ణు మనుషులున్నారు. మరి విష్ణు మనోజ్‌తో మాట్లాడడానికి వెళ్తారా? లేదంటే ఈ వ్యవహారం మరింత తీవ్రతరం దాల్చే పరిస్థితి ఉందా అనేది విష్ణు వచ్చిన తర్వాత వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.